ఒక గ్రామంలోకి ఒక అందమైనటువంటి యువతి వచ్చింది. పుష్టిగా మంచి అంగసౌష్ఠవంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ ఊళ్ళోకి వచ్చిన వెంటనే అటు ఇటు చూడకుండా సీదా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో ఉన్నటువంటి ఆ పసివాడి కోసం ఆవిడ కళ్ళు వెతికాయి. అక్కడెక్కడో దూరంగా ఆ పసివాడు కనిపిస్తున్నాడు ఆడుకుంటూ. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లవాడు సాధారణమైన పిల్లవాడు కాదు, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన పిల్లవాడు అనమాట. అందరూ వచ్చి అతను ముద్దు చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి ఇది సాధారణమైన విషయం, ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు చేయడం అనేది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఆ పిల్లవాడిని ఆవిడ వచ్చి ఎత్తుకుంది. ఎత్తుకున్న వెంటనే ఆ పిల్లవాడికి పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు ప్రయత్నం చేసిందంటే ఆ పాల ద్వారా ఆ పిల్లవాడికి విషాన్ని ఇచ్చి ఆ పిల్లవాడి ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ పాలు తాగే పిల్లవాడు సాధారణమైన పిల్లవాడు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆ పాలిచ్చి చంపాలని ప్రయత్నం చేసిన ఆ యువతి ఎవరో కాదు, పూతన. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రోహిణీ నక్షత్రం వాళ్ళు జీవితంలో ఈ కథని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే మన 27 నక్షత్రాల్లో ఈర్ష్య వల్ల, కుళ్ళు వల్ల, చుట్టుపక్కల వాళ్ళ అసూయ వల్ల జీవితంలో నష్టపోయేది, ఇబ్బంది పడేది ఈ రోహిణి వాళ్ళు. మీ రాశ్యాధిపతి కానీ, మీ లగ్నాధిపతి కానీ, చంద్ర కానీ, సూర్య కానీ, లగ్నం కానీ రోహిణిలో ఉన్నా, లేదా ఎక్కువ గ్రహాలు రోహిణిలో ఇరుక్కుపోయి ఉన్నా, ఈ రోహిణి యొక్క ఎనర్జీ మీ జీవితంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. రోహిణి మీ చార్ట్లో ప్రామినెంట్ ఉంటే ఈర్ష్య, అసూయ అనేవి మీ జీవితంలో వచ్చేటువంటి ఒక అంశం అన్నమాట. మీ జీవితానికి ఉండేటువంటి ట్యాగ్. ఆ గ్రహాన్ని బట్టి మీకు ఎక్కువ కుళ్ళు ఉండడం వల్ల మీరు నష్టపోతున్నారా, లేక మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కుళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు నష్టపోతున్నారా అనేది ఆ గ్రహాలను బట్టి చెప్పచ్చు. మొత్తానికి మీరు రోహిణి ఎనర్జీ మీకు మీ చార్ట్లో ఎక్కువగా ఉంటే మీరు జీవితంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో దాదాపు చాలామంది మీరు కింద పడి మట్టి కొట్టుకుపోతే చూసి ఆనందించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎలాగైతే పూతన ఎటువంటి అనుమానం రాకుండా వచ్చి మీకేదో లాలన చేయడానికి వచ్చి ఆ శ్రీకృష్ణుడిని ఒళ్ళోకి తీసుకొని పాలు ఇవ్వడానికి ప్రయత్నించి చివరికి ఆ పాల ద్వారా విషాన్ని ఇచ్చి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసింది, అలాగా మీ దగ్గరికి తేనె పూసిన కత్తిలాగా వస్తారు, పొగుడుతూ వస్తారు, అతిగా పొగుడుతూ ఉంటారనమాట మిమ్మల్ని. ఏంట్రా వీడు, ఏంది ఇంత ఎక్కువగా అవసరం లేకపోయినా ఎందుకు ఇలాగ పొగుడుతున్నాడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. తేడాగాళ్ళు అన్నమాట వీళ్ళు. పాపం రోహిణి వాళ్ళకి చుట్టూ వీళ్ళే ఉంటారు కాబట్టి జాగ్రత్త పడాలి. అయితే ఈ 27 నక్షత్రాల్లో ముందు జాగ్రత్త చెప్పి ఆ నక్షత్రం గురించి చెప్పాల్సినటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రోహిణి ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా ఇవి ఎదురవుతాయి జీవితంలో, కాబట్టి ఇది చెప్పాలి వాళ్ళకి. కుళ్ళుకునేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళలో సగం మంది కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఆల్రెడీ దెబ్బలు పడిపోయి ఉంటాయి. మీకు పడిపోయి ఉంటే మీరు కామెంట్లో కూడా పెట్టండి, ఓకేనా? రోహిణి ఒక చాలా అద్భుతమైన క్రియేటివ్ నక్షత్రం అన్నమాట. రోహిణి యొక్క దేవత ప్రజాపతి. ప్రజాపతి అంటే ఈ సృష్టిని జీవులతో నింపడానికి చూసేవాడు అనమాట. సృష్టిని జీవులతో నింపడం అంటే క్రియేటివిటీ, అంటే క్రియేషన్. అంటే మనిషిలో ఉన్నటువంటి క్రియేటివిటీ, సెక్షువల్ ఎనర్జీ రెండు కూడా ఒకటే. ఇది మోస్ట్ సెక్షువల్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట. ఇలాంటివి 2-3 నక్షత్రాలు ఉన్నాయి.
సెక్షువల్ ఎనర్జీయే క్రియేటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కూడా. మీ సెక్షువల్ ఎనర్జీని క్రియేటివ్ ఎనర్జీలా మార్చాలనుకుంటే మీరు కూర్చొని ఏదన్నా ఒక కథ రాస్తూ ఉంటే హెవీగా ఉన్నటువంటి సెక్షువల్ ఎనర్జీ మీ క్రియేటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇదొక మార్గం, ఇదొక ట్రిక్ కూడా. ఓకేనా? అందుకే బ్రహ్మచారులు కనుక ఏదన్నా వాళ్ళ క్రియేటివ్గా ఏదైనా చేస్తే టాప్ నాచ్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సెక్షువల్ ఎనర్జీ మొత్తం వ్యర్థం కాకుండా ఆ క్రియేటివిటీ రూపంలో వ్యక్తం అవుతుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, క్రియేటర్స్ కానీ, పెయింటర్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ ఎనర్జీ ఏదో కాదు, వాళ్ళ యొక్క సెక్షువల్ ఎనర్జీ అనమాట. ఆ సెక్షువల్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి నక్షత్రాల్లో రోహిణి ఒకటి. రోహిణి యొక్క శక్తి రోహణ శక్తి. రోహిణికి ఉన్నటువంటి ఈచ్ఛ నేలలో తడి చేర్చి దాన్ని సారవంతంగా మార్చి అక్కడ మొక్కలు పెరిగేలా చేయడం, అక్కడ సంఖ్యను వృద్ధి చేయడం అనేది రోహిణి యొక్క అంతిమ లక్ష్యం. సంఖ్య వృద్ధి అనేది వీళ్ళకి కనిపించాలి. నేల యొక్క సారం పెంచాలి అనేది ఈ రోహిణి యొక్క కోరిక. సారం పెంచాలంటే తడి కావాలన్నమాట. రోహిణి ఎప్పుడు ఏమడుగుతుంది? తడి అడుగుతుంది. రోహిణి మీ యొక్క సప్తమాధిపతి రోహిణిలో ఉన్న, లేక మీ భార్య యొక్క లేదా భర్త యొక్క నక్షత్రం రోహిణి అయితే వాళ్ళకి కంటిన్యూగా మీరు అటెన్షన్ ఇవ్వాలి. వాళ్ళని ఎప్పుడు అటెన్షన్, కేరింగ్ అనేది మీరు ఇవ్వకపోతే, వాళ్ళని ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఇవ్వకపోతే మీ దగ్గర నుంచి డిటాచ్మెంట్ అయిపోతారు. రోహిణి అంటే సంభోగానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అని కూడా వస్తుంది. విత్తనానికి సిద్ధంగా ఉన్న నేల, సంభోగానికి సిద్ధమైనటువంటి స్త్రీ, ఇద్దరిలో ఉండేటువంటి లక్షణం చెమ్మ చేరడం అన్నమాట. చెమ్మ, తడి చేరడం. నేలలో ఆ తడి చేరినప్పుడు సారం విత్తనానికి సిద్ధమవుతుంది. అలాగే స్త్రీలో కూడా హార్మోన్లు అవి సిద్ధమైనప్పుడే ఆ యొక్క సంభోగానికి మరియు విత్తనానికి సిద్ధమైనట్టు ఉంటుందన్నమాట. కాబట్టి రోహిణి అంటే ఒక అర్థం కూడా సంభోగానికి సిద్ధంగా ఉన్న స్త్రీ. అది ఆ అర్థం కూడా నేలని సూచిస్తుందన్నమాట. విత్తడానికి సారం పెరిగినటువంటి నేల. రోహిణి అంటేనే ఈ సెక్షువల్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఆ అట్రాక్షను, ఆ సెక్షువల్ అట్రాక్షన్ అవన్నీ కూడా రోహిణి ఇచ్చేటువంటి ఎనర్జీస్ అన్నమాట. సేమ్ టైము రోహిణి విపరీతమైనటువంటి క్రియేటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. వీనస్ కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ ఇవన్నీ కూడా క్రియేటివిటీని వ్యక్తపరుస్తాయన్నమాట వాళ్ళలో. అలాగే రోహిణి ప్రామినెంట్గా ఉన్న వాళ్ళకి ఇంకా జీవితం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్దవారు అంటే పెద్ద పొజిషన్లో ఉన్నవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు. అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయి దీనివల్ల. ఇది కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరిని ఇలా చూసి అనుమానించమని కాదు, కానీ మీరు జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎనర్జీస్ అన్నీ మీ చుట్టూ ఉంటాయన్నమాట. బికాజ్ యు ఆర్ వెరీ అట్రాక్టివ్ పర్సన్. అంటే మీరు ఏదో హ్యాండ్సమ్గా ఉన్నారనో, బ్యూటిఫుల్గా ఉన్నారనో, లేకపోతే మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనో కాదు. మీ ప్రజెన్స్ ఆటోమేటిక్గా గ్రాప్ చేస్తుంది. ఈ కుళ్ళు వ్యక్తులందరినీ బెల్లం ఎలాగైతే ఈ ఈగల్ని లాగుతుందో, ఈ కుళ్ళుకునే వెధవలందరినీ కూడా దగ్గరకు లాగుతారనమాట మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే. అలాగే మీరు ఎప్పుడూ కూడా చేయవలసింది మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు రిసైట్ చేయాలి మీరు. ఎందుకంటే ఇలాంటి మనుషుల వల్ల మీకు చాలా చాలా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా దూరం వెళ్తాయి కూడా విషయాలు. కాబట్టి మృత్యుంజయ మంత్రం ప్రతిరోజు రోహిణి వాళ్ళు వదలకుండా ఉండాలి. సోమనాథ్ని పూజించడం కూడా వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. ఎప్పటికైనా సరే
మీకు వీలైనప్పుడు కూడా సోమనాథుని దర్శించుకోండి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే మీ దగ్గర కాళీయ మర్దనం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క ఫోటో దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రోహిణి యొక్క యోని సర్పయోని, ఆ సర్పం ఆ రోహిణి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసేవాడు ఆ సర్పాన్ని ఎక్కి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. ఆయన కంట్రోల్ చేస్తాడు. అలాగే సర్పాన్ని ధరించినటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు, పరమేశ్వరుడు, ఆయన కూడా. ఈ యొక్క కాళీయమర్దనం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క చిత్రాన్ని మీకు దగ్గరగా ఉంచుకోండి, మీ వర్క్ స్పేస్లో ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం, ప్రతిరోజు బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఈ రోహిణి యొక్క ఎఫెక్ట్స్ నలిఫై అవుతూ ఉంటాయి. అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ కాస్త గుడ్ ఎఫెక్ట్స్గా మారుతూ ఉంటాయి. కృష్ణ భక్తి అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి, లేదా శివభక్తి. వీళ్ళిద్దరూ పాములు కంట్రోల్ చేసేవాళ్ళే. శాటర్న్ రోహిణిలోకి ప్రవేశించినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అలాగే శాటర్ను రోహిణిలోకి ప్రవేశించబోతున్నప్పుడు దశరథ మహారాజు బెంబేలెత్తిపోయాడు. ఆయన భయపడిపోయాడు, ఏం జరగబోతుందో, ఎంత అరిష్టాలు జరిగిపోతాయి అని చెప్పి శనేశ్వరుడి కోసం ఒక పెద్ద శ్లోకాన్ని ఆయన వర్ణించాడు అనమాట. అది దర్శించాడు. అది మనకి దొరుకుతుంది కూడా. రోహిణిలో ఉన్న గ్రహాలు కానీ, రోహిణిలో ముఖ్యంగా శని గనక మీకు ఉంటే, దశరథుడు దర్శించినటువంటి శనేశ్వర స్తోత్రాన్ని మీరు చేయండి. రోహిణి వాళ్ళు ఆ స్తోత్రం చేయడం వల్ల చాలా మంచిది. ఈ ఈర్ష్య, అసూయ, ఈ జనాల యొక్క ఎఫెక్టు మీ మీద ఎక్కువగా పడకుండా దాని నుంచి మీరు బయటపడేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రథం రోహిణి యొక్క సింబల్. రథాన్ని యుద్ధాన్ని నడిపించిన వాడు, అంటే రథసారథిగా ఉండి యుద్ధాన్ని నడిపించిన వాడు మీకు తెలిసే ఉంటుంది, శ్రీకృష్ణుడు. ఈ రోహిణి యొక్క అంశాలన్నీ కూడా శ్రీకృష్ణుడికి కనెక్ట్ అయిపోతాయి. వాళ్ళు రోహిణి వాళ్ళు, మీరు అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ, రాశ్యాధిపతి కానీ, అదే లగ్నాధిపతి కానీ, రోహిణి సూర్యుడు ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద గ్రహాలు రోహిణిలో ఉన్నవాళ్ళు కానీ శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం, రోహిణి నక్షత్రం రోజు శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళడం, ఇలాంటివి మీరు రిపీట్గా చేస్తూ ఉండడం వల్ల మీకు చాలా బ్లెస్సింగ్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే నేరేడు మొక్కలు నాటి ఆ నేరేడు మొక్కని పోషించడం వల్ల కూడా ఈ రోహిణి యొక్క ఎనర్జీని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు అన్నమాట. ఇలాగా మీ చార్ట్లో కనుక రోహిణి హెవీగా ఉంటే జీవితంలో జరిగేటువంటి విషయాలు చెప్పుకున్నాం. అలాగే దానికి సంబంధించే ఏదన్నా బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటే దాని నుంచి బయటపడడానికి మృత్యుంజయ మంత్రం లాంటివి, శ్రీకృష్ణ అవతారాన్ని ఆరాధించడం లాంటివి చెప్పుకున్నాం. ఇది రోహిణి యొక్క విశేషాలు. చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకుంటే గంట పడుతుంది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఇంకా డీప్గా వెళ్తూ చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.